నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. శ్రీలంక అల్లాడిపోయింది. బంగ్లాదేశ్ బతుకులు రోడ్డెక్కాయి. ఇప్పుడు నేపాల్ నలిగిపోతోంది. పొరుగు దేశాలన్నీ ఒక్కొక్కటిగా రగిలిపోతుంటే భారత్ దృఢంగా నిటారుగా నిలిచింది. కడుపు మంటతో ఎవడో మొదలుపెట్టిన యుద్ధంతో కష్టాలు కట్టకట్టుకుని వచ్చినా పగోడు కుట్రలు చేసినా అదరడం లేదు, బెదరడం లేదు. అంతకు మించి ఎదుగుతోంది భారత్ బలం. రాజ్యాంగమేనా? సుప్రీంకోర్టు మాటలు 100కు 100% నిజమా? స్ట్రాంగ్ భారత్ వెనుక మన రాజ్యాంగం, మన పాలకుల పాత్ర ఎంత? మొన్న శ్రీలంక, నిన్న బంగ్లా, ఇవాళ నేపాల్. వరుసగా రగిలిపోతున్న భారత్ పొరుగు దేశాలు, దేశాల భవిష్యత్ను మార్చుతున్న సంక్షోభాలు. ప్రపంచమంతా అలజడే. భారత్ సూపర్ స్ట్రాంగ్. యుద్ధమైన దౌత్యమైన దృఢంగా భారత్. మన రాజ్యాంగమే మన దేశాన్ని నిలబెడుతోందా? రాజ్యాంగం ప్రతి భారతీయుడికి గర్వకారణమా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో రాజ్యాంగంపై కొత్త చర్చ. ఇంతకీ మన రాజ్యాంగం ఎందుకింత ప్రత్యేకం? భారతదేశ ప్రజలమనే మేము. ఈ వాక్యంతో మన రాజ్యాంగం ప్రారంభమవుతుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేయడం, ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయమూర్తులు ప్రజానీకానికి జవాబుదారీ వహించడం కీలకం. వీటికి చట్టబద్ధత కల్పించిందే రాజ్యాంగం. ఈ విధానమే, ఈ సమాఖ్యమే భారత్ను కాపాడుతోంది. భారత్ను కాపాడుతోంది. పక్క దేశాలు మునిగిపోతున్నా, వరుస సంక్షోభాలతో రగిలిపోతున్నా భారత్ను టచ్ చేయడం కాదు కదా, చేరుకోవడానికి కూడా వివాదమే వణికిపోతోంది. దీని వెనక మన రాజ్యాంగమే కారణం. క్లియర్ గా చెప్పాలంటే మన దేశానికి, ప్రతి భారతీయుడికి రాజ్యాంగమే గర్వకారణం. ఆ మధ్య అల్లర్ల కారణంగా బంగ్లాదేశ్ ప్రధాని దేశం విడిచి పారిపోయింది. ఇప్పుడు నేపాల్లో ఎక్కడ ప్రాణాలు పోతాయోనని భయపడి అక్కడి ప్రధాని రాజీనామా చేశారు. ఇంత అవమానంగా పదవి కోల్పోవడం, ఇలాంటి పరిస్థితులు రావడం భారత్లో కనీసం కలలోనైనా ఊహించగలమా? ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ గొప్పదనమంతా మన రాజ్యాంగానిది. భారత్ ఇంత దృఢంగా ఉంది అంటే ఖచ్చితంగా మన రాజ్యాంగం ఇచ్చిన బలమే, మన రాజ్యాంగం పవరే. భారత రాజ్యాంగ గొప్పదనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో రాజ్యాంగం లక్షణాలు మరోసారి చర్చలోకి వచ్చాయి. నేపాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది. కొన్ని నెలల కింద బంగ్లాదేశ్లోనూ ఇదే పరిస్థితి. ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా దేశాన్ని వీడి భారత్లో తలదాచుకుంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ఓ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్లోని పరిస్థితులను చెబుతూ మన రాజ్యాంగం పవర్ ఏంటో, ప్రత్యేకత ఏంటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది కోర్టు. భారత్ పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి, నేపాల్లో పరిస్థితి గమనించండి, మన రాజ్యాంగం చూసి గర్విస్తున్నామంటూ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు మన రాజ్యాంగంపై ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. 75 ఏళ్లుగా ఒక దేశం ఒకే రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది, అనుసరిస్తుంది అంటే అది ఎంత గొప్పదై ఉంటుంది. ఆ రాజ్యాంగమే ఇప్పుడు భారత్ను ప్రపంచానికి స్ఫూర్తిగా నిలబెడుతోంది. భారత రాజ్యాంగం అంటే పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాలు మాత్రమే కాదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలు మూలస్తంభాలుగా అన్ని విధాలా జనాల అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయం. 75 ఏళ్లకు పైగా సామాజిక, ఆర్థిక, లింగ భేదాలకు అతీతంగా దేశ ప్రజల జీవితాల్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం రాజ్యాంగం నుంచి వచ్చినవే. 100 ఏళ్లలో రాబోయే సమస్యలకు పరిష్కారం చూపిస్తూ 75 ఏళ్ల కిందే రాజ్యాంగాన్ని రాశారు. ఆ ముందు చూపే భారత్ను ప్రత్యేకంగా నిలిపింది. దేశం సజావుగా, శాంతియుతంగా ముందుకెళ్లేలా చేస్తోంది. మన రాజ్యాంగంలో ప్రతి విషయాన్ని చర్చించారు, ప్రతి సమస్యకు ఓ పరిష్కారాన్ని చూపించారు.
అందుకే మనది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా అవతరించింది. భారతదేశం కేంద్రీకృత సమాఖ్య వ్యవస్థను అనుసరిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల స్పష్టమైన విభజన సంఘర్షణలను తగ్గిస్తుంది. నేపాల్లో 2015లో ఫెడరల్ వ్యవస్థ ప్రవేశపెట్టినా ప్రాంతీయ అసమానతలు, అధికార విభజనపై స్పష్టత లేదు. ఇదే అక్కడి కొంపముంచింది. బంగ్లాదేశ్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే. రాజ్యాంగంలో లోపాలు ఆందోళనలకు దారితీశాయి. భారత రాజ్యాంగంలో మాత్రం ప్రతి సమస్యకు ఓ పరిష్కారాన్ని ముందే చూపిస్తోంది కూడా. ఇక మన రాజ్యాంగం మౌలిక హక్కులకు హామీ ఇస్తుంది. వీటిని ఉల్లంఘిస్తే ఆర్టికల్ 32 ప్రకారం జనాలు కోర్టులను ఆశ్రయించవచ్చు. ఇది రాజ్యాంగంపై జనాలకు మరింత నమ్మకాన్ని కలిగిస్తుంది. అదే వ్యవస్థను నిలబెడుతోంది. ఇక రాజ్యాంగంలోని రిజర్వేషన్లు, సమానత్వ హక్కు, వివక్ష నిషేధాల్లాంటివి అణగారిన వర్గాలను ముందు వరుసలోకి తీసుకొచ్చాయి. ఇది సామాజిక ఉద్రిక్తతలను తగ్గించింది. ఇలా జనం నిర్ణయంతో వ్యవస్థ నిర్మించడం, వ్యవస్థలో జనాలను భాగం చేయడం మన రాజ్యాంగంలో ఉన్న గొప్ప మ్యాజిక్. అదే భారత్ను మరింత ప్రత్యేకంగా, బలంగా నిలుపుతోంది. భారత పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైనది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. ఈ హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటిది. సమాజంలో స్వేచ్ఛా సమానత్వాలకు ఈ అధికరణ తప్పనిసరి. సమగ్రత, సౌలభ్యం, స్వతంత్ర సంస్థలు, సామాజిక సమ్మేళనం, ప్రజాస్వామిక స్ఫూర్తితో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి సంక్షోభాలను మన దగ్గరకు కూడా రాకుండా రాజ్యాంగం అడ్డుగా నిల్చుంటోంది. ఇక రాజ్యాంగం ఒకెత్తైతే మన పాలకులు మరో ఎత్తు. భద్రతా, నిఘా వ్యవస్థలను పటిష్టం చేసిన మోదీ సర్కార్ ఏ చిన్న అలజడి కూడా క్రియేట్ కాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటోంది. కష్టం ఏ మూల నుంచి వచ్చినా, ఎవరిని కలుపుకుని వచ్చినా, ఒక్కటిగా వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం అన్నట్లుగా ఎప్పటికప్పుడు ప్రతి సమస్యకు ఓ పరిష్కారం చూపిస్తూ దేశాన్ని మరింత భద్రంగా ఉంచడంలో ప్రభుత్వాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. దీంతో పొరుగు దేశాలు రగిలిపోతున్నా ఆ పరిణామాలతో క్రియేట్ అవుతున్న కష్టం మన దేశ కాంపౌండ్ వాల్ కూడా దాటకుండా మన రాజ్యాంగం, మన ప్రభుత్వం అడ్డుగా నిల్చుంటోంది. మన రాజ్యాంగం మన దేశానికి పెట్టని కోటగా నిలుస్తోంది. ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తూ సంక్షోభాలను అడ్డుకుంటోంది. మన రాజ్యాంగం మన గర్వకారణమని సుప్రీంకోర్టు చెప్తోంది. అందుకే పొరుగు దేశాల రాజ్యాంగాలు బలహీనంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆయా దేశాల్లో రాజ్యాంగం ఎలా విఫలమైంది, సంక్షోభాలకు ఎలా కారణమైంది, ఇప్పుడు ఆ దేశాల పరిస్థితి ఏంటి? శ్రీలంక, బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్. రాజ్యాంగాన్ని సరిగా నడిపించలేని వైనం, నాయకత్వం కూడా ఘోరంగా విఫలం. అక్కడి రాజ్యాంగాలు విఫలం ఎలా? పొరుగు దేశాల్లో సంక్షోభాలకు కారణాలేంటి? భారత్ పొరుగు దేశాల్లో పరిస్థితి దాదాపుగా సేమ్. జనాల తిరుగుబాటు, రాజకీయ సంక్షోభాలు కామన్ గా మారిపోయాయి. దీనంతటికీ ప్రధాన కారణం రాజ్యాంగాన్ని సరిగా నడిపించలేని నాయకత్వమే. రాజ్యాంగమే బలహీనంగా ఉండే దేశాలు కొన్నైతే రాజ్యాంగాలను ఉల్లంఘించి పాలన కనిపించిన దేశాలు మరికొన్ని. ఇవే వరుస సంక్షోభాలకు కారణం అవుతున్నాయి. శ్రీలంక నుంచి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇప్పుడు నేపాల్ వరకు అన్ని చోట్ల ఇదే పరిస్థితి. 4 ఏళ్ల కింద ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామిక ప్రభుత్వం కూలిపోయింది. తాలిబన్లు మళ్లీ అధికారం కైవసం చేసుకున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేశారు. పౌర హక్కులను కాలరాశారు. ఇస్లామిక్ చట్టాలను తీసుకొచ్చారు. ఆర్థిక సంక్షోభానికి తోడు ప్రపంచ దేశాల సాయం కూడా నిలిచిపోవడంతో ఇప్పుడు ఆ దేశం అన్నమో రామచంద్ర అంటున్న పరిస్థితి. రాజ్యాంగం రద్దు చేస్తే ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితి వస్తుందో ఆ దేశం నిరూపిస్తే, రాజ్యాంగాన్ని సరిగా అమలు చేయకపోతే ఏం జరుగుతుందో మిగిలిన దేశాలు సాక్ష్యంగా నిలిచాయి. ఆర్థిక వ్యవస్థ వైఫల్యం, అవినీతి, ఇలా అన్నీ కలిపి శ్రీలంకలో సంక్షోభానికి కారణమయ్యాయి. అక్కడి పాలకులు రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని
అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో జనాల్లో కోపం పెరిగింది. అది కాస్త రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. కట్ చేస్తే ఇప్పుడు శ్రీలంక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇకటు బంగ్లాదేశ్లోనూ ఇలాంటి పరిస్థితే. చివరికి ప్రధాని పారిపోయే వరకు వచ్చింది. దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్లోని రాజ్యాంగ సంస్కరణ కమిషన్ అనేక సూత్రాలను మార్చడానికి ప్రతిపాదన పంపింది. లౌకికవాదం, సోషలిజం, జాతీయవాదం రాష్ట్ర సూత్రాలను మార్చడంపై చర్చ జరుగుతోంది. రాజ్యాంగ సంస్కరణల కమిషన్ తన నివేదికను దేశ తాత్కాలిక ప్రభుత్వాధిపతి మహ్మద్ యూనస్ కు సమర్పించింది. బంగ్లాదేశ్లో దేశవ్యాప్తంగా విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమం మధ్య షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిషన్ దేశానికి ద్విసభ పార్లమెంట్ను, ప్రధానమంత్రి పదవీ కాలానికి 2 సంవత్సరాల పదవీకాల పరిమితిని ప్రతిపాదించింది. ఇప్పుడు నేపాల్లోనూ అదే పరిస్థితి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసనలు అనేవి కామన్. అలాంటిది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చ జరుగుతోందని మొత్తం సోషల్ మీడియానే బ్యాన్ చేయడంతో యువత రగిలిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది. 24 గంటల్లోనే ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. ప్రాణభయంతో కీలక మంత్రులతో సహా ప్రధాని కూడా పదవికి రాజీనామా చేసే పరిస్థితి కనిపించింది. దీంతో కొత్త ప్రధాని ఎన్నికైనా యువత ఉద్యమాలు ఆగడం లేదు. రాజ్యాంగాన్ని మార్చి తీరాల్సిందేనని యువత పట్టుబడుతున్నారంటే నేపాల్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు కూడా పూర్తి కాకముందే ప్రభుత్వాలు, పాలకులు చాలా మంది మారారు. రాజ్యాంగం చాలాసార్లు అపహాస్యమైన ఘటనలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని ముందుకు నడిపించాల్సిన నేతలు పట్టించుకోనట్లు వ్యవహరించారనే చర్చ నడిచింది. దీంతో నేపాల్ కూడా రగులుతూనే ఉంది. భారత్ పొరుగున ఉన్న వాటిలో చాలా దేశాల్లో రాజ్యాంగ వైఫల్యం కనిపించింది. దీంతో రాజకీయ సంక్షోభం ఎదురైంది. దీంతో పొరుగున మెజారిటీ దేశాల్లో పాలన సైనికుల చేతుల్లోకి వెళ్లిపోయింది. పాలకులు సమర్థవంతంగా లేకపోవడం, ప్రజల హక్కులను, అభిప్రాయాలను పట్టించుకోకపోవడంతో అలాంటి పరిస్థితి ఎదురైంది. నిజానికి భారత్లోనూ ఆందోళనలు, నిరసనలు కనిపించాయి. అయితే వాటిని కంట్రోల్ చేయడంలో, జనాల హక్కులను కాపాడడంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించింది. నిజానికి మన రాజ్యాంగమే ఆ సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం చూపించింది. మన పొరుగు దేశాల్లో మిస్ అవుతోంది కూడా అదే. దీంతో ఆ దేశాల్లో పరిస్థితి గందరగోళంగా తయారైంది. అయితే దృఢంగా, నిటారుగా నిలబడుతున్న భారత్ ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా మారింది.